నమస్తే మీ పేరు? వెంకటేశం. వెంకటేష్ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఏ రకంగా బాగుందండి? అన్ని విధాలుగా బాగుందండి. ఆక్వా రంగం బాగుందండి. మామూలుగా రోడ్లు కూడా అన్నీ బాగున్నాయి. మరి ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పుడు? సూపర్ సిక్స్ పథకాలు అండి. సూపర్ సిక్స్ పథకాలు. సూపర్ సిక్స్ పథకాలు మాకు ఒకటి అవుతున్నాయి కదండి. అంటే ఇప్పుడు ఎన్న అయిపో కదండి, టైం పడుతుంది, ఒక 7 నెలలు పడుతుంది. మనకు కంగారు పడకూడదు. ఇప్పుడు ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పేశారు కదా? తీసుకున్నాం. ఇచ్చారు. మీరు తీసుకున్నాం. ఓకే ఓకే. ఉచిత ఇసుక అన్నారు, ఇసుక గురించి ఇసుకే కొంచెం ప్రాబ్లం ఉందండి లైట్గా. అది సెట్ అయిపోద్ది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? మారిందంటారు అలా ఉంది? చాలా బాగుంది. గతంలో ఎలా ఉండదండి? అస్సలు బాగాలేదు. అస్సలు అంటే ఏ రకంగా బాగాలేదు? అన్నీ లాసే మొత్తం. అన్నీ ఏవి వ్యాపారాలు లేవి, అన్నీ పెరిగిపోయే రేట్లు, నిత్యావసర పెరిగి దారుణం అయిపోయింది. ఇప్పుడు అది ఏం లేదు. టైం పడుతుంది. మరి చేసిన బాగా ఇంకా అంత అప్పుల్లో ఉంది కదా, టైం పడుతుంది. అంటే పథకాలు ఇచ్చి ప్రజలకు మంచి చేసామని చెప్పేసి అంటున్నారు. లేదండి, ఏం లేదు. పథకాలు అందరికీ ఎవరికి అందరూ తక్కువ మంది కానీ కొంతమందికి అన్ని పథకాలు. కొంతమందికి ఏంది నేను అంటే సామాన్యుడికి గత మాకు అమ్మఒడి ఒక సంవత్సరం వచ్చింది, మళ్ళీ ఉండి ఆగిపోయింది. ఒక సంవత్సరం వచ్చింది. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటింది. మొత్తం అన్ని కుళ్ళు వచ్చేసారు. అంటే గతంలో పనులు లేకపోయినా జగన్ పథకాలు వేసేవాడు బాగుండేది. ఇప్పుడు పథకాలు లేవు, పనులు లేవు, ఇబ్బంది పడుతున్నారు జనాలు అంటున్నారు. లేదండి, అలా ఏం లేదండి. మొత్తం మారిపోయిందంతా. మరి గతంతో పోలిస్తే ఇప్పుడు పథకాలు ఇంకా రావట్లేదు కదా, ప్రజలకు ఇబ్బంది ఉందంటే. వస్తుందండి. ఇప్పుడు జగన్ వచ్చాడు, అమ్మఒడి ఎప్పుడు వచ్చింది, జనవరి పండగలకు వచ్చింది. ఇప్పుడు చూడండి, వెయిట్ చేయండి, నాకు కంగారు ఎందుకు, ఇస్తారు కదండి. సూపర్ సిక్స్ కూడా అమలు చేస్తున్నారు. అతను వచ్చినా 7 నెలలకు ఇచ్చాడు. ఇది సంక్రాంతికి ఇస్తాడు. అప్పుడు చూడండి, అప్పుడు కనుక ఇవ్వకపోతే అప్పుడు అడగచ్చు. అంటే పేర్లు నాని కానీ వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు కదా, పథకాలు ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వం. వాళ్ళ వల్ల పోయిందండి పార్టీ. వాళ్ళ పాపం ల్యాప్టాప్ ఎన్నో సీట్లు వచ్చినాయి. ఆ పేరు నాని, కొడాలి నాని, రోజా నాశనం చేశారు. జగన్కి వ్యక్తిగతంగా జగన్ వీళ్ళ వల్ల పాడైపోయాడు. లేకపోతే అంత అలా ఉండదు. ఆ తిట్లకి, ఆ బూతులకి మొత్తం అందరికీ అసహ్యం కలుగుతుంది అన్నమాట. టీవీ పెట్టాలని అసహ్యం కలిగింది వారు మాట్లాడే మాటలకి. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు? బాగుంది. చూస్తాను, అసెంబ్లీ అంత నీట్గా జరుగుతుంది. అప్పుడేమో బూతులు. మరి అందరికి చిరాకు, అసహ్యం కలిగింది అన్నమాట. ఇప్పుడు అంతక టీవీ పెడుతుంటే హాయిగా అన్నీ అలా చూడబుద్ధి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇవన్నీ. పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ వస్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ సరిగ్గా చేయలేదు అసలు. అది కష్టం. అలా మాట ఎక్కడ లేదండి అని ఆయన పెట్టండి. ఎలా చేస్తున్నారండి ఇప్పుడు? ఎలా చేస్తున్నారంటారు? పవన్ కళ్యాణ్ అండి, పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారు చూస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు. పంచాయతీ రోడ్లు ఎలా వేస్తున్నారో సంక్రాంతి కల్లా పూర్తి అయిపోవాలన్నారు. మొత్తం అన్నీ మేము గన్నవరం మనదా రోడ్ లేదు. ఇప్పుడు రోడ్డు ఒక్క నెలలో మొత్తం హ్యాపీ అయిపోతుంది. అలా ఉంటాయి రోడ్లు. అంటే లాస్ట్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? చాలా తేడా ఉంది. చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బోల్డ్ టైం పడుతుంది చెప్పాలి. అదే ఒక రకంగా చెప్పాలి, అది ప్రభుత్వమే కదా. అది